పిఆర్పి ఇంజెక్షన్స్ అంటే ఏంటి, ఎవరికి ఇస్తాం, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, ఏ దశలో ఇస్తే వాటి వల్ల ఉపయోగం ఉంటుంది, ఇవన్నీ మన విషయాలు తెలుసుకుందాం. నేను డాక్టర్ బివి గురునాథ్ శర్మ, ఆర్థోపెడిక్ సర్జన్, సిడ్నీ సిటీ హాస్పిటల్స్, విజయవాడ. మోకాళ్ళ అరుగుదల గానీ, అలాగే టెండినోపతీస్, రకరకాల చోట్లలో మన బాడీలో యాంకిల్ లో గానీ, షోల్డర్ లో గానీ, ఎల్బోలో గానీ, కండరం ఎముకకి అతికిన చోట టెండినోపతీస్ అనే ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే తుంటిలో ఎవాస్కులర్ నెక్రోసిస్ అనే ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అన్ని కండిషన్స్ లో న్యాచురల్ స్టెమ్ సెల్స్ మన బాడీలో ఉండే సొంత కణాలనే మనం ఉపయోగించుకొని ఆ ఏరియాలో మనం కనుక పర్టికులర్ పద్ధతి ప్రకారం మనం ఇంజెక్ట్ చేస్తే అప్పుడు ఆ ఇంజెక్షన్ లో ఉండే కణాలు ఆ లోకల్ గా ఉండే కణాల కింద రూపాంతరం చెంది అక్కడ ఉన్న ప్రాబ్లం ని ట్రీట్ చేస్తాయి. దీన్నే పిఆర్పి ఇంజెక్షన్ అంటాం, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం. అయితే ఇక్కడ సెల్స్ మనం మోకాల్లో ఇంజెక్ట్ చేస్తే కార్టిలేజ్ ఉత్పత్తి చేసే సెల్స్ లాగా మారి కార్టిలేజ్ తయారు చేయడం, అలాగే టెండినోపతీస్ దగ్గరికి వెళ్తే అక్కడ టెండాన్ రిపేర్స్ కి పనికి రావడం, అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించడం, ఇట్లాగా వాటిలో రకరకాల ఉపయోగాలు ఉంటాయి. అయితే ఏ దశలో చేస్తే వీటి వల్ల ఉపయోగం ఉంటుంది, ఎవరికి చేస్తే వాటి వల్ల ఎక్కువ ఉపయోగం రాదు అనేది చాలా మందికి ఉండే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మోకాళ్ళ అరుగుదలలో 4 దశలు ఉంటే అందులో 1-2 దశల్లో మాత్రమే పిఆర్పి ఇంజెక్షన్స్ వల్ల మనకి ఎక్కువ లాభం ఉంటుంది. 3 దశలో ప్రయత్నం చేయొచ్చు, కానీ ఎంత లాభం ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో పేషెంట్ కి మనం ఇంజెక్షన్ చేసేటప్పుడు ముందుగా వాళ్ళకి ఎంత ఎక్స్పెక్టేషన్ వస్తుంది, దీనివల్ల ఎంత ఉపయోగం రావచ్చు, ఎంత ఇబ్బంది రావచ్చు, ఎంత ఉపయోగం రాకపోవచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటని ముందుగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని దాని ప్రకారంగా పిఆర్పి ఇంజెక్షన్స్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. పిఆర్పి ఇంజెక్షన్స్ కి, గుజ్జు ఇంజెక్షన్స్ కి, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇంజెక్షన్స్ అన్ని ఒకేలాగా చూస్తూ ఉంటారు. పిఆర్పి ఇంజెక్షన్ కి దాని పర్టికులర్ పద్ధతిలో పనిచేసే విధానం ఉంటే, గుజ్జు ఇంజెక్షన్లు అదొక రకంగా పనిచేస్తాయి, ఎముకకి మధ్యలో లూబ్రికేషన్ పెంచడం లాగా. అలాగే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అయితే ఆ ఏరియాలో ఉండే ఇన్ఫ్లమేషన్, ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాటిని ఆపి వాటిని తగ్గించి నొప్పి తగ్గించే ప్రయత్నం చేస్తుంటాయి. ఇలాగా మనకి బాడీలో ఉండే రకరకాల కండరాలు ఎముకలకు వచ్చే సమస్యలకి పిఆర్పి ఇంజెక్షన్స్, గుజ్జు ఇంజెక్షన్స్, హైల్డ్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ తో పాటుగా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, అలాగా ఒక్కొక్క కండిషన్ కి ఒక్కొక్క నిర్దిష్టమైన పొజిషన్ లో వాటిని ఇవ్వడం జరుగుతుంది. వీటి గురించి మరిన్ని విషయాలు మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం.